బిగ్ బాస్ ఆకలి అవుతుంది బిగ్ బాస్. అందరిని తీసుకొచ్చి ఈడ వడేసి రాణాదాలు లెక్క తిరుగుతున్నాం. ప్లీజ్ జర్రంతా ఫుడ్ పెట్టుర్రి, మీకు కావాల్సినంత ఎంటర్టైన్ ఇస్తాం. స్పెషలైజేషన్ ఏమన్నా చెప్తారా, ఏం పెట్టాలి ఏంటనేది? అట్లేం ఉండదు, ఏదో ఒకటి పెట్టుర్రు పోయి తినేది అంట. దొరుకుడే ఎక్కువ మళ్ళీ. సో మీకు ఒక ఫస్ట్ 1 వీక్ మీకు అసలు చాయ్ ఇవ్వట్లేదు, చాయ్ కాఫీ లేదు. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మీరు యోగా చేసుకోవాలి, మీరు టాస్క్లు చేసుకోవాలి, మీరు మధ్యాహ్నమే మీకు ఫుడ్ పెడుతున్నారు, లంచ్ పెడుతున్నారు, మీకు అసలు చాయ్ ఇవ్వట్లేదు 1 వీక్ నుంచి. అడగాలి బిగ్ బాస్ని, ఏమని అడుగుతారు? బిగ్ బాస్, నా బాడీలో బ్లడ్ ఓ దిక్కు చాయ్ ఓ దిక్కు తిరుగుతూ ఉంటుంది, ఆ నరాలన్నీ పనిచేస్తాలో ప్లీజ్ నాకు చాయ్ కావాలి అని చెప్పి అడుగుతా. ఒక స్టేజ్లో నేను 10-12 ఛాయలు తాగుతుండే కనీసం ఒక డేకి, అంత అడిక్ట్ నేను. అంటే నాకు హెడేక్ వచ్చినా టీ తాగుతా, రిలాక్సేషన్ ఉంటుంది. అది ఏంటిది మళ్ళీ చెప్పా ప్లీజ్. నా బాడీలో నరాలలో ఒక దిక్కు బ్లడ్ తిరుగుతూ ఉంటే ఇంకో దిక్కు చాయ్ తిరుగుతూ ఉంటుంది. ప్లీజ్ నా నరాలు పనిచేస్తలేవు, నాకు చాయ్ ఇవ్వండి. ఓకే, సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ నెక్స్ట్, మీకు ఇండస్ట్రీలో ఇన్స్పిరేషన్ ఎవరు? చిరంజీవి గారు. చిరంజీవి గారిలో ఒక యాక్టర్గా మీకు ఏది బాగా ఇష్టం? సింప్లిసిటీ అండ్ కమిట్మెంట్. ఈ ఏజ్లో కూడా ఆయన కమిట్మెంట్ అసలు నాకే అప్పుడప్పుడు అన్న షూట్ ఏ టైం కన్నా అని అడుగుతా. ఆయన షూట్ అంటే 6 గంటలకు వచ్చి కూర్చుంటాడంట. అప్పుడు నేను అనుకుంటా, ఎవర్రా నువ్వు అసలు టైంకి వెళ్ళి ఫస్ట్ అని నన్ను నేను మౌల్డ్ చేసుకున్నది ఆయన కమిట్మెంట్ తెలిసిన తర్వాతనే. నన్ను అనుకున్నా, అసలు అమ్మ జల్దీ టైంకి వెళ్ళాలి, మన షాట్ ఉండని ఉండకపోని మనం వెళ్ళి ఆడు ఉండాలి. ఓ సూపర్. నిన్న కాక మొన్న ఈవెంట్ చేశాను. అవునా? ఒక మాట నన్ను వెళ్ళొచ్చుగా, అసలు ఆయన కలవాలని ఎప్పటి నుంచో డ్రీమ్ నాకు. అసలు పెద్ద పెద్ద ఈవెంట్, సుమ గారు, పెద్ద పెద్ద వాళ్ళు మైక్లో మెగాస్టార్ చిరంజీవి గారు స్టేజ్ మీదకి వస్తున్నారని చెప్పడం ఎంత వరంగా ఫీల్ అవుతారో, నేను ఆ మూమెంట్లో అంత హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆయన పేరు నేను అనౌన్స్ చేస్తున్నప్పుడు, ఆయన స్టేజ్ మీదకి వస్తున్నప్పుడు నిజంగా లిటరలీ గూస్ బంప్స్. ఎందుకు మెగాస్టార్ అంటారు అనేది ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. నేను చేశాను. ఈవెంట్ అయిపోతుంటే అందరూ వచ్చేస్తున్నారు, మీదకి వెళ్ళిపోతున్నారు. నువ్వు ఫోటో దిగవా, ఫోటో దిగుతా అన్నావు కదా, గుర్తు పెట్టుకుని మరి వచ్చేస్తున్నారు, అందరూ వచ్చేస్తున్నారు అని పిలిచి మరి నాకు అంత ఇదిలో కూడా ఫోటో ఇచ్చారు. అసలు నేను నిజంగా ఆ రోజు నిద్రపోలేదు. మీరు ఇన్స్పిరేషన్ అన్నారు చూసారా, ఇఫ్ ఇన్ కేస్ నేను ఆ అంటే ఫ్యాన్ మూమెంట్ని ఎంజాయ్ చేశాను. నిహారిక గారు, శ్రీజ గారు వీళ్ళే కాదు, మేము కూడా ఎప్పటికీ ఆయనకి కిడ్స్ లాగానే. మాకు డాడీ ఫిలిం ఏ అమ్మాయి చూసినా, ఏ ఇంట్లో తండ్రి లేకపోయినా కూడా చిరంజీవి గారు గుర్తొస్తారు. మీరు గాడ్ ఫాదర్ అంటారు, కానీ మాకు లిటరల్లీ ఫాదర్ లాగా చిరంజీవి గారు కనిపిస్తారు. నేను ఆ మూమెంట్ ఎంజాయ్ చేశాను యాక్చువల్లీ. ఆ రోజు ఆ ఫోటో దిగుతున్నప్పుడు, ఇంతమంది స్టార్స్తో మనం ఫోటోస్ దిగుతాం కదా, కొంతమంది స్టార్స్తో దిగినప్పుడు ఆ వైబ్ ఉంటుంది. అవును, 100% ఉంటుంది. నేనైతే వాళ్ళ ప్రెజెన్సే ఇట్లా ఒక రకంగా ఉంటుంది అది. ఒకవేళ ఎందుకంటే లాస్ట్ సీజన్ బిఫోర్ కోవిడ్ అప్పుడు చిరంజీవి గారు వచ్చారు. ఎగ్జాక్ట్లీ, అవును, గెస్ట్ గా వచ్చిండు. సోహెల్ వాళ్ళందరూ ఉన్నప్పుడు వచ్చారు. సో ఆ ప్రెజెన్స్ మళ్ళీ చిరంజీవి గారు వస్తే, ఒకవేళ మా నవీన్ అప్పటిదాకా ఉండి లాస్ట్ స్టేజ్ మీద నిల్చుంటా, రావాలని కోరుకుంటున్నాను. ఆ మూమెంట్ అక్కడ అవ్వాలని మీరు తెలిసిన వ్యక్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అది మాటలు నిజం కావాలని కోరుకుంటున్నాను కదా. ఆ మూమెంట్ ఏం చేస్తారు? నేనైతే హగ్ చేసుకున్నా, మీరే ఏం అర్థం కాదు, ఇట్లా చూస్తా అంతే, అట్లే చూస్తా. అది చూసి ఏ మాటలు అర్థం కాదు, వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకుంటా ఫస్ట్ నేను, అంతే. నెక్స్ట్ లెవెల్ ఇన్స్పిరేషన్ అది. చిరంజీవి గారి గురించి ఏదైనా ఒక 2 మాటలు చెప్పండి, మీ మాటల్లో వినాలండి. ఒక అభిమాని మాట్లాడితే ఎట్లుంటాడు అనేది. అంటే 2 మాటలు అంటే నేను చెప్పే స్టేజ్ కూడా కాదు నాది. కాకపోతే ఏంటంటే ఒక తరానికి ఇన్స్పిరేషన్ ఆయన. అంటే ఒక మనిషి కమిట్మెంట్గా, ఫోకస్గా ఎట్లా ఉండాలి, ఎదిగినా ఒదిగుండడం ఈజ్ ఈక్వల్ టు చిరంజీవి గారు. అంత సింపుల్ పాయింట్ అది. అది ఏ మనిషి ఏ ఫీల్డ్కి వెళ్ళినా వాడు ఒక్క లైన్ గుర్తుపెట్టుకుంటే చాలు, ఎక్కడికో వెళ్ళిపోతాడు ఎవరైనా కూడా. ఏం జరిగినా ఆయన నవ్వే సమాధానం, ఆయన లైఫే సమాధానం. అండ్ నెక్స్ట్, మెగా ఫ్యామిలీ అంటుంటారు. సో మెగా ఫ్యామిలీకి కొంతమంది ఆడియన్స్ ఉన్నారు, మెగా అభిమానులను ట్యాగ్ కూడా తీసుకున్నారు. చిరంజీవి గారిని ప్రతి ఒక్కరు ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు, కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఊగిపోయే వాళ్ళు ఉన్నారు. అంటే మేమందరం భక్తులు అంటుంటారు, ఆయన అన్నయ్య అంటారు, ఈయన్ని గాడ్ అంటారు. సో ఇప్పటి వరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని సినిమాలో చూసాము, బాగా లైక్ చేశారు. బట్ ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఉంది యాక్చువల్లీ. సో పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం అని చెప్తున్నప్పుడు, న్యూస్లో చూస్తున్నప్పుడు, ఆ సభల్లో పాల్గొనే ఒక ఇండస్ట్రీ పర్సన్గా అట్లా చూసినప్పుడు మీకేమనిపించింది? నేను ఇట్లా అది ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు పరిగెత్తున టీవీలో కూర్చొని మొత్తం వీడియోలు తీస్తూనే ఉన్నా. నేను లైవ్ చూడడం వదిలేసి ఫస్ట్ అన్ని వీడియోలు తీసుకొని ఇట్లా షేర్ చేసుకుంటా ఉన్నా, వాట్సాప్లో, స్టేటస్లో, దీంట్లో. అదొక తెలియని హ్యాపీనెస్ ఇచ్చింది నాకు. ఎందుకంటే నేను చాలాసార్లు మాట్లాడినా, ఆయన గెలిచిన రోజు ఎగ్జైట్ అయి ఫీల్ అయిపోయి నేను ఒక వీడియో కూడా చేసి పెట్టినా. నేను
నాకు ఎందుకు ఇన్స్పైరింగ్ అనిపించింది అంటే ఆయనకు బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆయన కొత్తోడేం కాదు, పెద్ద సూపర్ స్టార్, వెనకాల చిరంజీవి గారు ఉన్నారు. ఇంత సర్కిల్ ఉండి ఇంత ఉండి కూడా తను ఒక కమిట్మెంట్ మీద ఒక పని చేయాలి, జనాలకు ఒక హెల్ప్ చేయాలి, పాలిటిక్స్లో వచ్చి ఒక మంచి పని చేయాలి అని అనుకొని కమిట్మెంట్తో కూర్చొని ఎంతమంది ఎంత దారుణంగా ట్రోల్స్ చేసినా కూడా తట్టుకొని నిల్చున్నాడు. అసలు అంతగానం తట్టుకునేగలిగే శక్తి మనిషికి ఎట్లిచ్చిండ్రా బాబు అనుకున్నాను నేను. అంటే ఏదో ఒక సిచ్యువేషన్లో మనం రియాక్ట్ అవుతాం, ఓడరాను అనడానికి, కానీ ఆయన రియాక్ట్ కాలేదు. నాకు అది భలే నచ్చింది. నాకు అసలు ఆ కమిట్మెంట్ ఉండాలిరా బాబు ఎవరికైనా అని. అసలు అన్నకు దగ్గర తమ్ముడు ఆయన అయితే అసలు సూపర్, అసలు మాటలే లేవు దాని గురించి. నేను చాలా పర్సనల్గా చాలా హ్యాపీ ఫీల్ అయినా. నాకు బాధ అనిపించింది ఎక్కడ అంటే, నీకెందుకురా అని కింద కమెంట్లలో పెట్టారు. అరే నాకెందుకేందిరా, పెళ్ళిళ్ళ గురించి మాట్లాడిర్రు. ఒరే అమ్మ పర్సనల్ లైఫ్ అది, ప్రతి మనిషికి పర్సనల్ లైఫ్ ఉంటుంది. దరిద్రం ఏంటంటే సినిమా వాడు లైమ్ లైట్లు ఎక్కువ ఉంటాడు కాబట్టి వాళ్ళ బొక్కలు ఎత్తుకుతూ ఉంటారు, కానీ ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆయన ఏం చేసిండు, 3 పెళ్ళిళ్ళు ఒకటేసారి వేసుకొని చేసిండా? కాదు కదా. ఆయనకు కమిట్మెంట్, ఎంత కమిట్మెంట్ లేకపోతే ఇన్నేళ్ళు ఎవరు తిట్టినా కూడా ఉన్నాడు. అట్లాంటి మనిషికి పర్సనల్ లైఫ్లో ఏదో ఇబ్బంది జరిగిందంటే ఆ ప్రాబ్లం ఏదో మనకు తెలియకుండా అసలు మనం మాట్లాడకూడదు. అది ఆయన పర్సనల్ లైఫ్, అసలు మనకు రైటే లేదు అనే రైట్. కానీ అన్నా కూడా ఆయన ఏ రోజు తిరిగి ఒక మాట అనలేదు. అది సంస్కారం నన్ను అడిగితే. అసలు అట్లా ఉండాలి, అట్లా ఆ కమిట్మెంట్ కానీ ఆయన కానీ అసలు హ్యాట్స్ ఆఫ్. అసలు నిజంగా ఆయన గెలిచినప్పుడు నేను హ్యాపీ ఫీల్ అయినా. కింద కమెంట్స్లో పెడితే నేను అనుకున్నారే బాబు, ఫస్ట్ నేను ఒక ఫ్యాన్ని, ఓకే. రెండోది ఎండ్ ఆఫ్ ద డే ఆయన మన దేశంలో ఒక పొలిటీషియన్. ఆయన ఇట్లాంటి పొలిటీషియన్లే కదా కావాలి. ఇప్పుడు పక్క స్టేట్లో కూడా బాగున్నాడంటే మనం డెఫినెట్లీ మనం పొగుడుతూ ఉంటాం కదా మనిషిని. నీకెందుకురా నీది ఆ స్టేట్ కాదంటే అదే మాట మాట్లాడతాం, అదే కదా. అట్లుంటే ఇంకెప్పుడు దేశం బాగుపడుతుంది? ఎంతసేపు నీవోడే కావాలా, నువ్వు పొగడ్డానికి కాదు కదా. సో అవన్నీ అనుకొని వీళ్ళకి నేను ఎందుకు రెస్పాండ్ కావాలి, నా ఇష్టం, నేను పెట్టినా అనుకొని నాకేందని ఇంకా వదిలేసిన. హానెస్ట్లీ డెఫినెట్గా ఆయన ఎంతోమందికి ఇన్స్పైర్ అవుతాడు కూడా ఈ జర్నీలో. డెఫినెట్గా నేను మాత్రం బల్లగుద్ది చెప్తున్నా మాట. సో మీరు మార్నింగ్ పర్సనా నైట్ పర్సనా? పొద్దున్నే లేవగలరా లేదా అని? పొద్దున్న లేవగలుగుతా, పని ఉంటే లేస్తా, లేదంటే రాత్రి 2-3 దాకా అసలు పడుకోను. ఏదో సినిమా చూస్తూ ఉంటా టీవీ పెట్టుకొని. అయితే మార్నింగ్ అనుకోవచ్చా నైట్ అనుకోవచ్చా? నైట్ పర్సన్, ఎందుకంటే నేను స్టోరీస్ రాసిన నైటే రాస్తా. ఎందుకంటే నైట్ అయితే ఏ డిస్టర్బెన్స్ ఉండదు, అందరు పడుకుంటారు, నేను ల్యాప్టాప్ ఒకటే, ఫోన్ రాసుకుంటా కూర్చుంటా. 90% నైటే రాస్తా.